వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మహేష్ బాబు ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ కనిపిస్తూ ఉంది. ఆయన ప్రియాంక చోప్రాకి సంబంధించినటువంటి 2 స్టిల్స్ని షేర్ చేసుకున్నాడు. అవి కూడా 2 భిన్నమైనటువంటి ఎమోషన్స్ ఉన్నటువంటి స్టిల్స్. ఈరోజు ప్రియాంక చోప్రా పుట్టినరోజు, అంటే జూలై 18వ తేదీ. మరి వారణాసి సినిమాలో ఆమె మందాకిని అనేటువంటి కథానాయక పాత్రను పోషిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు ప్రియాంక జోడీగా నటిస్తున్నటువంటి సినిమా, దర్శక ధీరుడిగా పేరు పొందినటువంటి ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అంచనాలని అలాగే క్రేజ్ని సంపాదించుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర అనేటువంటి కథానాయకుడి పాత్రని ఆయన పోషిస్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు ద వన్ అండ్ ఓన్లీ మందాకిని. హ్యావ్ ద మోస్ట్ అమేజింగ్ ఇయర్ అహెడ్ పీసీ. సెండింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ విషింగ్ యూ హ్యాపీనెస్ ఆల్వేస్. సో తను పీసీ అని చెప్పేసి షార్ట్ లో పిలుస్తూ ఉంటాడు ప్రియాంకని. పీసీ అనే పిలుస్తూ ఉంటాడు. అంటే ప్రియాంక చోప్రా పీసీ అనమాట. సో ఆమెకి బర్త్డే శుభాకాంక్ష ఎలా చెప్పాడంటే, వన్ అండ్ ఓన్లీ మందాకిని, హ్యాపీ బర్త్డే టు వన్ అండ్ ఓన్లీ మందాకిని. మందాకిని పాత్రని ఆమె మాత్రమే చేయగలదు అనేటువంటి అర్థం వచ్చే రీతిలో అతను దీన్ని పంచుకున్నాడు. అలా వన్ అండ్ ఓన్లీ అని చెప్తున్నాడు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా, అంటే మళ్ళీ వచ్చే పుట్టినరోజు లోపల రాబోయే ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సో సెండింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ విషింగ్ యూ హ్యాపీనెస్ ఆల్వేస్, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా అని చెప్పేసి ఇతను పెట్టాడు. మరి అదేవిధంగా రాజమౌళి కూడా ఒక పోస్ట్ పెట్టాడు. సేమ్ అవే టిల్స్ని ఈయన కూడా షేర్ చేసుకున్నాడు. గ్రేస్ వెన్ షీ స్మైల్స్, ఫైర్ వెన్ షీ డస్ నాట్. అంటే నవ్వు అందంగా ఉంటుంది, నవ్వితే, నవ్వకపోతే అగ్నిలాగా ఉంటుంది. ఫైర్ వెన్ షీ డస్ నాట్. అంటే నవ్వితే అందం, నవ్వకపోతే అగ్ని అని చెప్పేసి ఆయన, ఇదేమో నవ్వినప్పుడు ఇంత అందంగా ఉంటుంది, అదే నవ్వకపోతే ఇలా అగ్నిలాగా ఉంటుంది అని చెప్పేసి ఆయన వాటికి క్యాప్షన్స్ ఇచ్చాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నట్టు కూడా ఏం చెప్పలేదు. మందాకిని ప్రియాంక చోప్రా వారణాసి అని చెప్పేసి తను పెట్టినటువంటి పోస్టు. సో మొత్తానికి ఈ ఇద్దరు కూడా, రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్, తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఈ స్పెషల్ బర్త్డే పోస్టులు, అలాగే సరికొత్త ఈ స్టిల్స్ కూడా, సో ఆమెకు సంబంధించినటువంటి సినిమా సంబంధించినటువంటి స్టిల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయని చెప్పాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి ఈ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా వారణాసిలో ప్రియాంక హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మందాకిని అనేటువంటి క్యారెక్టర్ పోషిస్తుందని చెప్పేసి ఇదివరకే అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా, మరి ఈ పుట్టినరోజున మహేష్ రాజమౌళి ఇద్దరు పోటీ పడి సరికొత్త ఆన్సెట్ ఫోటోలతో విషయం చెప్పడం మాత్రం సినిమాలపై అంచనాల్ని తారాస్థాయికి అలాగే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు విడుదలైనటువంటి పోస్టర్లో ప్రియాంక లుక్ ఒక ఎత్తైతే, ఇప్పుడు మహేష్ రాజమౌళి స్వయంగా విడుదల చేసినటువంటి ఈ 2 స్టిల్స్ ఆమె పాత్రలోని 2 విభిన్న కోణాలని ఆవిష్కరించాయని చెప్పాలి. సో ఇందులో మొదట నవ్వితే అందం అని చెప్పేసింది ఏదైతే ఉందో, అది ద అడ్వెంచరర్ గ్లోబ్ ట్రాటర్, అంటే కేర్ ఫ్రీ సైడ్ గా కనిపిస్తూ ఉంది. సో ఇది అంటే స్వేచ్ఛగా అలాగే ఆనందంగా గాల్లోకి ఎగురుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆఫ్రికాలోని కెన్యాకు చెందినటువంటి ప్రసిద్ధ మాసాయి మారా అడవుల బ్యాక్గ్రౌండ్ లో ఈ షాట్ ని తీశారు. కిందకి మనకు కనిపిస్తూ ఉన్నాయి వన్యప్రాణులు కూడా. ప్రపంచాన్ని చుట్టేసేటువంటి ఒక అడ్వెంచరర్ ట్రావెలర్ గా ఆమె పాత్రలోని గ్రేస్, పాజిటివిటీ అంతా కూడా ఈ ఫోటోలో మనకి కనిపిస్తోంది. ఇక ఇంకోటి చూస్తే అగ్ని లాంటి క్యారెక్టర్, ఇది ఒక ఫీరీ వారియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొదటి ఫోటోలో ఏదైతే ఆమె ఆనందంగా కనిపించో దానికి భిన్నమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి ఎక్స్ప్రెషన్ తోటి ఆమె కనిపిస్తుంది. నలుపు రంగు సీత్రూ కోర్సెట్ టాపు, మెస్సీ హెయిర్ స్టైలు, అలాగే బ్యాక్గ్రౌండ్ లో వెనక ఆ మంటలు అవి కనిపిస్తున్నాయి కదా, ఆ కాంతి మధ్య
ఉన్నటువంటి ఆమె లుక్ ఒక వారియర్ని తలపిస్తోంది. ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ లేదా సినిమాలోని ఒక హై ఎనర్జెటిక్ సాంగ్ సీక్వెన్స్కు సంబంధించినటువంటి లుక్ అని దీన్ని అందరూ కూడా ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ స్టిల్స్ మొత్తానికి కేవలం మన దగ్గరే కాకుండా ఇండియాలోనే కాకుండా హాలీవుడ్ చెందినటువంటి ప్రముఖ అంతర్జాతీయ పత్రికలు ఎంటర్టైన్మెంట్ వీక్లీ అలాగే డెడ్లైన్లో కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. 8 ఏళ్ల తర్వాత ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాకు కంబ్యాక్ ఇస్తుండటం అంటే ఆమె హాలీవుడ్కి తరలిపోయి అక్కడే సినిమాలు చేస్తూ ఉన్నారు, హాలీవుడ్ సినిమాలు, అలాగే అక్కడ రూపొందుతున్నటువంటి వెబ్ సిరీస్లో కూడా చేస్తూ ఉన్నారు. వాటికి ఎంతో గిరాకీ ఉండటం కూడా మనకి తెలుసు. సో RRR లాంటి ఆస్కార్ విన్నింగ్ గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి తీస్తున్నటువంటి ప్రాజెక్ట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా వారణాసిపై అంచనాలు అంబరాన్ని చొంబిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ 7, 2027 ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి వారణాసి సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పేసి అందరూ కూడా ఇప్పటికే చాలా బలంగా నమ్ముతూ ఉన్నారు. మరి విడివిడిగా మనం చూసాం మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, ఆయన ఒక ఎద్దుని స్వారీ చేస్తున్నట్లుగా ఏదైతే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో అది సృష్టించినటువంటి సంచలనం. సో ఆ రుద్ర పాత్రలో మహేష్ బాబు కనిపించినటువంటి తీరు సో ఈ సినిమా మీద అంచనాలు విపరీతంగా పెంచేసింది ఇండియాలో, అలాగే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎవరి మహేష్ బాబు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయటం, అలాగే అందువల్లే మహేష్ బాబు అంతర్జాతీయంగా ఆయన పేరు మారుమోగిపోతూ ఉంది ఇవాళ. అలాగే 25 నిమిషాల నిడివి ఉండే రామాయణ్ ఆ ఎపిసోడ్లో మరి శ్రీరామచంద్రుడిగా తను కనిపించబోతున్నాడు మహేష్. సో ఎలా కనిపిస్తాడు ఏమిటి, ఒక రాజమౌళి అయితే ఇప్పటికే టీచ్ చేశాడు, నేను ఫస్ట్ దాన్ని తీసినప్పుడు ఫోటోషూట్ చేసినప్పుడు నేను దాన్ని నా పర్సులో పెట్టుకున్నాను ఆ ఫోటోని అని కూడా ఆయన చెప్పటం. సో దాంతో సో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తాడు మహేష్ బాబు అనేటువంటి ఒక కుతూహలం అందరిలో కూడా వ్యాపించిపోయింది. మరి మందాకినిగా ఇదివరకు ఆమె రివాల్వర్ పట్టుకొని శారీ కట్టుకొని ఎల్లో శారీ కట్టుకొని రివాల్వర్తో యాక్షన్ మోడ్లో ఉన్నటువంటి ఒక స్టిల్ వచ్చినప్పుడు ఆమె ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు కూడా అది కూడా చాలా వైరల్ అయింది ప్రియాంక చోప్రాది. ఇప్పుడు ఈ 2 స్టిల్స్ వచ్చిన తర్వాత మరి ఆమె క్యారెక్టర్ మీద మరింత ఆసక్తి పెరిగిపోయింది. ఆన్ స్క్రీన్లో మరి మహేష్ ప్రియాంక కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరూ తెర మీద కనిపిస్తే ఎంత అందంగా కనిపిస్తారు అనేటువంటి ఆసక్తి కూడా ఇప్పుడు అందరిలో కూడా నెలకొని ఉంది. మలయాళ స్టార్ యాక్టర్ అయినటువంటి పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రోల్ ని పోషిస్తూ ఉండటం, ఆయన పేరు సినిమాలో కుంభ కావటం, సో రామాయణంలోని కుంభకర్ణుడి పాత్ర స్ఫూర్తితోటి పాత్రని మలచారనేటువంటి వార్తలు. సో దీంతో సో వారణాసి సినిమా ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది, మనం ఊహించిన దానికి మించి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అలాగే హనుమాన్ క్యారెక్టర్ ఆ 25 నిమిషాల రామాయణ ఎపిసోడ్లో హనుమంతుడిగా మాధవన్ కనిపించబోతున్నాడు అనేటువంటి వార్తలు. సో ఇప్పటివరకు అధికారికంగా తెలియచేయలేదు కానీ బట్ మాధవన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో ఉంది అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. మరి ఎన్నో ఆకర్షణలతోటి ఎంఎం కీరవాణి మరి ఈ సినిమా కోసం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి తన పనిని ప్రారంభించబోతున్నానని ఇదివరకే చెప్పారు, సెప్టెంబర్లో ప్రారంభిస్తానని. ఒకవేళ సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్లో ఖచ్చితంగా ఆయన పార్ట్ మొదలవుతుంది. సో రాజమౌళి కూడా ఇప్పటికే ప్రకటించేశారు సెప్టెంబర్ నాటికి ఈ సినిమా పూర్తవుతుంది. ఒకవేళ ఏదో 1-2 సన్నివేశాలు ఉన్నా కానీ బాకీ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా అక్టోబర్ ప్రథమార్థంలో మొత్తం తీసేసి షూట్ కంప్లీట్ చేసేస్తాము, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కే సమయానంతా కేటాయిస్తామని చెప్పేసి ఆయన ఆల్రెడీ తెలియజేశాడు. మరి చూద్దాం. ఇప్పుడు ఏదైతే ప్రియాంక చోప్రా PC పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చినటువంటి ఈ 2 స్టిల్స్ ఖచ్చితంగా సినిమా మీద ఆసక్తిని పెంచుతున్నాయి. మరి చూద్దాం రాబోయే రోజుల్లో వారణాసి నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ ఇంకెంత సంచలనాన్ని సృష్టిస్తాయో, ఎంత వైరల్ అవుతాయో. లెట్ us wait and see.